దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృప ఆవరించులాగిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రములు, కృప కలిగిన దేవాన్ని వందన. వాక్యం చేత మీరు బలపరచు నాయన. నాలోని శక్తి నుంచి నాయన మీ మాటతో మీ బలముతో మమ్మల్ని ఆవరించమని వినుచున్న ప్రతి ఆత్మలోని కనికరాన్ని నింపి తండ్రి నాయన ప్రతి హృదయాన్ని మీరు మండించి మారు మనసు కలిగిన మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి సర్వమంతా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు. మనము చదివిన లేఖన భాగంలోని గమనించినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం చూద్దామండి. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రములు. ఈరోజు అంశం ఏమిటనగా క్రీస్తు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. యేసు ప్రభు వారు ఏ విషయాలలో గొప్పవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనము తెలుసుకుందాం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆయన మహారక్షకుడై ఉన్నాడు. ఏంటండి? నెంబర్ 1 గమనించినట్లయితే ఆయన గొప్పవాడు ఏ విషయాలలో గొప్పవాడు. మొట్టమొదటిగా గమనించినట్లయితే రక్షింప చేయడంలో, రక్షణనివ్వడంలో ఆయన మహా రక్షకుడై ఉన్నాడు. గొప్ప రక్షకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. 2వ అధ్యాయము 13వ వచనం. దేవునికి మహిమ. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూపుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పిల్లలు ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదండి. పిల్లలు డిస్టర్బెన్స్ ఉండకూడదు, మాటలు మాట్లాడకూడదు. పెద్దవారు కూడా దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలా? ఎవరి వైపు ఉండాలా? దేవుని వైపు ఉండాలా. ప్రకటించే వారి వైపు గమనిస్తూ ఉండాలా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సంచారము కనుక ఎవరు డిస్టర్బెన్స్ చేసినా పరిశుద్ధాత్మ సంచారము ఆగిపోతుంది. వచ్చే వాక్ బలము ఆగిపోతుంది. కాబట్టి జాగ్రత్త. వాక్యము ఆఖరి వరకు కూడా ఈ స్థలమందు ఎలా ఉండాలండి? అందరము నిశ్శబ్దముగా దేవుని మాట కొరకు కనిపెట్టే వారం ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రములు. చప్పట్లు కొడదామా? నీవు సేవించే దేవుడు, నీకు రక్షణనిచ్చిన దేవుడు ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? మహాదేవుడు. మహాదేవుడు మన రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చే రక్షణ మహారక్షకుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఏ విషయాలలో గొప్పవాడనగా రక్షింపజేయడంలో గొప్పవాడు, దైవత్వములో మహా దేవుడై ఉన్నాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలననో రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాము. రక్షణ అను నామమునకు హక్కుదారుడు యేసు ప్రభు. ఏంటండి? రక్షణ అనే నామమునకు హక్కుదారుడు యేసు ప్రభు. రక్షించుటకు యేసు నామమే. మరి భూమి మీద ఆకాశము కింద గాని
భూమి కింద గాని ప్రతి స్థలమందు కూడా మానవులని రక్షించుటకు ఎవరు అనగా యేసు నామమే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. భూమి మీద ఎన్నో నామములు ఉండవచ్చు, ఎన్నో నామములు ఆరాధించబడుతూ ఉండవచ్చు, ఎన్నో దేవతలను దేవులను పూజిస్తూ ఉండవచ్చు, గాని వారి ద్వారా రక్షణ కలుగుతుంది. గాని యేసు నామము అన్న మాటే రక్షణ కలిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రక్షించుటకు సమర్థుడైన వాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అన్ని నామముల కన్నా పై నామమైన వాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎన్ని నామములైతే ఉన్నావో వాటన్నిటికంటే ఎలా ఉన్నాడు ఆయన? పై అంటే గొప్పవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మహాదేవుడు, యేసు ప్రభువారు మహా రక్షకుడు, యేసు ప్రభువారు రక్షించుటకు సమర్థుడైన వాడు. ఆయన నామము వలననే భూమి మీద రక్షణ కార్యము సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్షించుటలో ఎంత వరకైనా సామర్థ్యము కలిగిన వాడు, అన్ని విషయములలో రక్షించగలిగిన వాడు. హల్లెలూయా. పాపము నుంచి రక్షించగలిగిన వాడు, శోధనల నుండి రక్షించగలిగిన వాడు, విపత్తుల నుండి రక్షించగలిగిన వాడు, ఉపద్రవముల నుండి రక్షించగలిగిన వాడు, నాశనము నుండి రక్షించగలిగిన వాడు, మరణము నుండి రక్షించగలిగిన వాడు. భూమి మీద ప్రతి విషయంలో మానవుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమస్త విషయాలలో కూడా ఆయన ఎలాంటి వాడు ఉన్నాడు? రక్షించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటనగా మానవులని పాపముల నుంచి విడిపించడానికి ఈ యేసు నామమే అధికారము పొంది ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసునకు దేవాది దేవుడు అప్పగించాడు పాపములను క్షమించుటకు, పాపముల నుండి విడిపించుటకు. ఆయన పుణ్య రక్తము, ఆయన పరిశుద్ధ రక్తము, ఆయన నిష్కలంక రక్తమే మానవులని శుద్ధులుగా చేయగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకను మనము లోతుల్లోనికి వెళ్ళినట్లయితే 63వ అధ్యాయము యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనాలలో చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి వచనాలలో చూద్దాం. రక్షించుటకు బలాఢ్యుడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. రక్షించుటకు యేసు ప్రభువు ఏమన్నది? బలము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద నీ ఒక బాధలో, చింతలో, కష్టములో, ఉపద్రవలో ఉన్నావు బిడ్డ. అయ్యా యేసు నన్ను రక్షించుమనగా ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఏ స్థలమందు ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవాది దేవుని కృప నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చేస్తుంది. చప్పట్లు కూడా దేవుని కాబట్టి ఆయన రక్షించుట్లో బలాఢ్యుడై ఉన్నాడు. ఆయన వేగముగా వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షించుటకు బలవంతుడై వాడు ఉన్నాడు. నువ్వు బలమైన వారి చేతిలో చిక్కినా, బలమైన వారి చేతిలో చిక్కిన వారికైతే బలాఢ్యుడైన దేవుడు మీ దేవుడు. చప్పట్లు కూడా దేవుడు ఏమంటున్నాడు? రక్షించుటకు బలాఢ్యుడును నేనే. నేనే. ఎన్ని మార్లు విన్నావు ఈ వాక్యం? ఎన్ని మార్లో ఇన్ని ఉంటావు? హల్లెలూయా. ఎన్నో మార్లో నీ నోటి నుంచి కూడా ఈ ప్రార్థన వచ్చి ఉంటుంది. అవునా కాదా? అయ్యా నువ్వు బలవంతుడు అయిన దేవుడు. హల్లెలూయా. నువ్వు సైన్యములకు అధిపతివి, నువ్వు పరాక్రమశాలివి, నువ్వు బలము కలిగిన వాడవు అని ప్రార్థన చేస్తాము. గాని సమస్య వచ్చినప్పుడు ఆయన బలం నీకు అర్థమవుతుందా? సమస్య వచ్చినప్పుడు ఆయన బలవంతుడని గ్రహిస్తావా? ఆ సమయంలో మాత్రమే భయపడుతుంది, మరలా పిరికితనంలోనే ఉండిపోతావు. ఏమంటున్నాడు దేవాది దేవుడు? నీ సమస్య ఎటువంటిదైనా సరే అన్ని విషయాలలో నేను రక్షించుటకు సమర్థుడును, నేను బలాఢ్యుడు నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే అంటున్నాడు. నీవు నేను చెప్పగలమా? ఇంకొకరైనా చెప్పగలమా? రక్షించుటకు బలాఢ్యుడును నేనే. నేనే అంటే ఇంకెవరు లేరు. ఆమె చెప్పలేడు. రక్షించుటకు బలాఢ్యుడును నేనే, మిగిలిన వారందరూ కూడా బలహీనులు. ఆమేన్. వారు రక్షించుటకు సామర్థ్యము లేని వారు. కొన్నిట్లో విడిపించగలరు, కొన్నిట్లో ఆదుకోగలరు, కొన్నిటి నుంచి
రక్షించగలను. కానీ అన్ని విషయాలలో భూమి మీద మానవుడికి కావలసిన ప్రతి సహాయమందు కూడా నేను బలాఢ్యుడును, నేనే అని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి దేవుని ప్రియమైన పిల్లలారా, యేసయ్య ఎలాంటి వాడుకున్నాడు? మహాదేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభుని ఏమంటున్నారు? చాలా తక్కువ చూస్తున్నారు కదా. చాలా మరి ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన దైవత్వం లేనివాడని ఎన్నో రకాలుగా భిన్నమైన పద్ధతులు అనేవారు ఉండవచ్చు. దైవజనమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ హృదయంలో ఏముండాలా? రూఢి పరచబడిన సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలా. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క రక్షణానందము నీ హృదయంలో ప్రవేశించాలన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించుటకు బలాఢ్యుడును నేనే అంటున్నాడు. మహారక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగ మహారక్షకుడు అనగా ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించును. ఆమేన్, హల్లెలూయా. మహారక్షకుడు అనగా భూమి మీద ఎన్ని కోట్ల జనం ఉన్నారో వారందరినీ రక్షించువాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మహారక్షకుడు. ఒకరిద్దరిని రక్షిస్తే ఏమవుతుంది? అది తేలికపాటి రక్షణ. అయితే భూమి మీద నలుదిక్కుల ప్రజలను ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. సమస్త బాధల నుండి, సమస్త సమస్యల నుండి, పాపము నుండి, కీడు నుంచి, ప్రతి ఒక్క కష్టం నుండి ఆయన రక్షించువాడై ఉన్నాడు. అందుకే ఆయన మహారక్షకుడు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైవాడుగా, గొప్పవాడుగా యేసు నామము ఉన్నది. దేవునికి స్తోత్రం. అంత గొప్పవాడిని కలిగి ఉన్నావు నీవు సామాన్యమైన వాడిని కాదు. నువ్వు కలిగి ఉన్నది ఎవరినండి? గొప్ప దేవుని కలిగి ఉన్నావు, గొప్ప బలాఢ్యుని కలిగి ఉన్నావు, గొప్ప శక్తివంతుని కలిగి ఉన్నావు, గొప్ప రక్షకుని కలిగి ఉన్నావు. ఇంకా నీవు కూడా ఏమన్నా నీలో బలహీనత ఉంటే ఏమైతుంది? నువ్వు దేవుని దాసురాలివే కాదు, నువ్వు దేవుని బిడ్డవే కాదు, నీలో దేవుని వాక్యమే లేదు. నీలో దేవుని వాక్యం ఉన్నట్లయితే, దేవుని నిజముగా నువ్వు ఎరిగినట్లయితే ఏముండాలా? నీలో ఆ శక్తి, ఆ సామర్థ్యము నింపుకొని జీవిస్తూ ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయనే తన ప్రజలను మంత్రిస్తువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాము. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, చూడండి, ఆయనే, నేనే, చూడు, నేనే అంటే ఇంకా ఆయనే. హల్లెలూయా. ఆయనే అంటే ఇంకొకరు ఉంటారా? చెప్పాలండి, ఇంకొకరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని ఆయనే రక్షించును. ఆమేన్. మరొకరు రక్షించలేరని ఇక్కడ వాక్యములో రూఢి పరచబడుతున్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకములానికి వచ్చినది ఎందుకనగా మహారక్షకుడుగా రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తుతిద్దామా? చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో గమనిస్తే గొప్ప రక్షణను ఆయన ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి రక్షణ ఇచ్చేది? గొప్ప రక్షణ. హల్లెలూయా. యేసు నామమును అంగీకరించుట గొప్ప రక్షణ. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఆస్తులు లేవు, నాకు అంతస్తులు లేవు, నాకు ఉద్యోగం లేదు, నాకు అధికారం లేదు, ఓ జన్మలలో నాకు మెప్పు లేదు, ఘనత లేదు, నన్ను ప్రతివాడు తీసిపారేస్తున్నాడు, ప్రతివాడు తృణీకరిస్తున్నాడు, ఎవడు కూడా నన్ను గౌరవించడం లేదని నీవు అనుకుంటున్నావేమో. అయితే నీవు పొందిన రక్షణ ఎలాంటిది? యేసు నామమును అంగీకరించినది ఎలాంటిదో తెలుసా? గొప్ప రక్షణ. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఆస్తిపాస్తుల కన్నా, అధికారము కన్నా, ఓ మనుషులు ప్రేమించడం కన్నా, మనుషులు గౌరవించడం కన్నా, ఘనతలో నిన్ను నిలవబెట్టడం కన్నా, అన్నిటికన్నా నువ్వు పొందిన రక్షణ ఎటువంటిది? చెప్పాలా? గొప్ప రక్షణ నువ్వు పొందుకున్నావు. జగన్లో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు తేలికపాటి జనము కాదు, నువ్వు చిన్న కులం కాదు, చిన్న మతం కాదు. హల్లెలూయా. దేవుడిచ్చి నీ మార్గంలో నువ్వు నడుస్తున్నావు అనగా గొప్ప రక్షణ నువ్వు పొందుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. మహారక్షకుడు ఆయన, ఆయనే బలాఢ్యుడు రక్షించుటకు, ఆయనే అన్ని నామముల కన్నా పై నామముగా ఉన్నాడు. ఆయన నామం ద్వారానే నువ్వు రక్షించబడాలా. రక్షణ అన్న నామానికి ఆయన అర్హత కలిగిన వాడు.
పొందుకున్న నీవు ఈ రోజు రక్షణ పొందుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభువును అంగీకరించావా? అయితే నువ్వు ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగున్నావు? గొప్పవారి ఉన్నావు. హల్లెలూయా. గొప్ప రక్షణ ధరించిన నీవు భూమి మీద గొప్పవాడవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు చింతిస్తున్నావంటే, ఇంకా నువ్వు బలహీనతలు ఉన్నావనగా, ఇంకా నువ్వు దుఃఖంలో ఉన్నావనగా దేవుని రక్షణ యొక్క అనుభవాన్ని నీవు అనుభవించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గమనిద్దామండి. మరి గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనంలో గమనించినట్లయితే ఆయన రాజ్యము 33వ వచనంలో ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉన్నది. హల్లెలూయా. ఆయన యుగ యుగములు రాజ్య పాలన చేయవాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప రక్షకుడు. అలాగే నువ్వు పొందిన రక్షణ గొప్ప రక్షణ. ఇంకా ఏంటంటే ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. ఆ గొప్ప రాజ్యంలో నీవెలాగున్నావు? ఆ రాజ్య సంబంధిగా ఆ రాజ్యంలో ప్రవేశము పొందుకోవడానికి ఇప్పుడు రెడీగా ఈ స్థలంలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1 ఆయన మహా రక్షకుడు, మహా దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చినవాడు. నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు అనుసరించే నామము, నువ్వు వచ్చుచున్న మార్గము గొప్ప మార్గము, గొప్ప రక్షణ, గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గొప్ప బలాఢ్యుడైన దేవుడు. నేనే రక్షించుటకు నేనే, ఆయనే సమస్త మానవాళి పాపముల నుండి రక్షించువాడును నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట రూఢి, ఈ మాట సత్యము గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసు నామమును దూషించువారు గాను, ఓ తేలిక చేయవారు గాను, అలాగే ఆయనను భిన్నమైన రీతిలో ఎగతాళి చేయవారు గాను ఉండక ఈ యేసు గొప్ప దేవుడని గ్రహించుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా గమనించినట్లయితే ఆయన మహాకృప గలవాడు, గొప్ప కృప గలవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. 21వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఏమిటండి? యేసు ప్రభువారు ఎలాంటి వాడు? మహాకృప కలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు. నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. దేవునికి స్తోత్రములు. రెండవదిగా మహారక్షకుడు మొదటిది, రెండవదిగా మహాకృప కలవాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవనమ్మా. రెఫరెన్స్ తీయగలిగిన వారు త్వరగా తీసి చదవాలి. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? మహాకృప కలవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎలాగా అనగా ఆయన కృప గమనించినట్లయితే మానవులమైన మనము దరిద్రులముగా ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాము? ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నాం, ఆత్మీయ స్థితిలో దరిద్రులముగా ఉన్నాం, ఎదుగు బొదుగు లేని జీవితాలలో ఉన్నాం. అలాంటి వారి ప్రజల కోసము, అలాంటి లోకం కోసము యేసయ్య వారు ఏం చేశారండి? తన సింహాసనమును విడిచిపెట్టారు. తన సింహాసనమును విడిచిపెట్టి భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన దరిద్రుడుగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు. ఆయన జన్మ కూడా ఎలా జరిగింది? పశువుల పాకలో జరిగింది, రాజుల భవనాలలో జరగలేదు. ఆయన జన్మించడము, ఆయన పుట్టుక మరి ఏ ఇంటిని ఆహ్వానించినా, ఏ ఇంటిని కోరుకున్నా ఎక్కడా ఖాళీ లేదు. కానీ పశువులుండే స్థలంలో, పశువుల పాకలో యేసు ప్రభువారు జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జన్మ కూడా ఏమీ లేని వాడుగాను, దరిద్రుడుగాను జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి రిక్తుడుగా వచ్చాడు? ఏమీ లేనివాడిగా వచ్చాడు. నీ కొరకు, నా కొరకు ఆయన దరిద్రుడు ఎందుకయ్యాడు తెలుసా? ఎందుకయ్యాడండి? నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి.
హల్లెలూయా, నీ దారిద్రతను తొలగించడానికి యేసు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, ఆత్మీయతలో దరిద్రమైన నీ బ్రతుకును మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. పాపిగా ఉండి, దూషకుడుగా ఉండి, హానికరుడుగా ఉండి, అనేకమైన వ్యసనాలలో చిక్కిన నిన్ను, ఆత్మీయ స్థితిలో దేవుని ఎరగని నిన్ను, దేవుని ప్రత్యక్షత ఎరగని నిన్ను, దేవుని యొక్క రుచి ఆ మాధుర్యము ఎరగని నిన్ను రక్షించుటకు, ఆత్మీయ స్థితిలో నిన్ను గొప్ప చేయడానికి, ఆ గొప్ప రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకోవడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి రిక్తుడికి వచ్చాడు, దరిద్రుడికి వచ్చాడు. నిన్ను ధనవంతురాలుగా చేయడానికి, నిన్ను ధనవంతుడిగా చేయడానికి, గొప్ప రక్షణ ఇవ్వడానికి, గొప్ప ఉద్యోగంగా రక్షించడానికి, ఉన్నతమైన స్థితి దరిద్రులను పోగొట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహాకృప కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన మహాకృప నిన్ను మందిరంలో నిలబెట్టింది. ఆ కృప లేకపోతే ఎక్కడో నువ్వు పడిపోయిన దశలో ఉండేవాడు, ఎక్కడో నశించిపోయిన స్థితిలో ఉండేవాడు, ఇంకా పాపంలో దిగజారిపోయి ఉండేవాడు, ఇంకా లోకమును ప్రేమించే అనుభవంలో ఉండేవాడు. ఆయన మహాకృప నిన్ను అక్కడ ఉంచలేదే, ఆ మహాకృప నిన్ను నిత్య నాశనానికి వెళ్ళనివ్వలేదే, ఆ మహాకృప నిన్ను చూచి చూడనట్టు ఉంచలేదే, మానవులకు కలిగిన బుద్ధి ఆయన లేదే. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. చెప్పండి కొట్టు. ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎట్లా నశించిపోయావో, ఎలాంటి గుడితనంలో ఉన్నావో, ఎలాంటి దరిద్రతలో ఉన్నావో, యేసయ్య నిన్ను వెతికాడు, యేసయ్య నిన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. తన గొప్ప రక్షణ, ఆ మహామహిమ, ఆ మహాకృప నువ్వు పొందుకున్నావు. చెప్పండి. గొప్ప చేతనే రక్షింపబడుతున్నాం. నువ్వు వెలవేయాల్సిన పని లేదు. నీ విశ్వాసం అనుకుంటున్నావా, నీ భక్తి అనుకుంటున్నావా, నీ క్రియలు అనుకుంటున్నావా, నీవిచ్చే తలాంతులు అనుకుంటున్నావా, ఇంకా నీవిచ్చే కానుకలు అనుకుంటున్నావా, నీ రక్షణ కారణము ఆయన మహాకృప. హల్లెలూయా. ఆ మహాకృప వచ్చింది, ఆ మహాకృప నిన్ను ప్రేమించింది, ఆ మహాకృప శిలువలో తన ప్రాణాన్ని అర్పించింది. రిక్తుడిగా ఉన్నాడు, హల్లెలూయా, దరిద్రుడిగా ఉన్నాడు, దేవుని సింహాసనం విడిచి ఏమీ లేనివాడుగా పశువుల పాకలో జన్మించాడు. ఆమేన్. ఎందుకండి? ఎందుకు చెప్పాలా? నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి. ఆమేన్. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా? గొప్ప ఐశ్వర్యము. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు, గొప్పవాడవు. నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడు. హల్లెలూయా. నువ్వు పిరికివాడు కాదు, నువ్వు బలవంతుడు. నువ్వు అజ్ఞానివి కాదు, నువ్వు జ్ఞానివి. హల్లెలూయా. నువ్వు విసర్జించబడిన వాడు కాదు, నువ్వు ఏర్పరచబడిన వాడు. నీవు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడు, ఇంకా పాపివి కాదు. ఇటువంటి రక్షణ వాక్యాన్ని నీకు నేను పొందుకున్నాం. ఎక్కడున్నా మనం ఎలాగుండాలా? ధైర్యముగా దేవుని కృపాసనం దగ్గరికి రావాలి. ఓ లార్డ్ జీసస్, నీ కృప నా మీద ఉన్నది, నీ కృప నాకు చాలు, నీ కృప ఉంటే నాకు చాలు. ఆమేన్. హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు అన్నారే, నీ కృప నాకు చాలయ్యా. నాకు భూమి మీద ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని పోరాటములు వచ్చినా, ఇదిగో నీ సేవ నేను చేస్తాను. ఆమేన్. నేను నా ప్రాణాన్ని ప్రాణార్పణంగా నీకు పోసి ఉన్నాను. హల్లెలూయా. బతుకుడా క్రీస్తు కొరకే అనుకుంటున్నాను. ఇక జీవించువాడను నేను కాదు, నీ కృప నాకు చాలు. హల్లెలూయా. దేవుడు కూడా అంటున్నాడు, నాకు ఒక ముళ్ళు ఉంది, దాన్ని తొలగించండి. దేవుని సన్నిధానంలో పౌలు గారు ప్రార్థించినప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో నా కృప నీకు చాలు. చెప్పడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహాకృప గలవాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడు? తన కృపతో నింపవాడు. హల్లెలూయా. క్రిస్మస్ అనగా ఆయన కృపని ఎందుకు వచ్చింది? హల్లెలూయా. క్రిస్మస్ అనగా ఆయన కృపని ఆవరించింది. ఆయన కృప ఎవరి మీద కమ్ముకున్నది? మరియ మీద కమ్ముకున్నది. హల్లెలూయా. ఆయన కృప వలన గర్భం పొందే మరియ. ఇప్పుడు నీ మీద ఏముంది? దేవుని కృప ఉంది. చెప్పండి. ఎటువంటి విషయంలో దేవుని కృప నిన్ను లేవనెత్తును గాక, దేవుని కృప నిన్ను బలపరచును గాక, దేవుని కృప తన రాజ్యానికి తన వారసుగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సేవించేవాడు సామాన్యుడు కాదు. హల్లెలూయా. ఆయన మహాదేవుడు, మహారక్షకుడు, గొప్ప దేవుడు. నువ్వు పొందుకున్న రక్షణ గొప్ప రక్షణ. ఆమేన్. ఒక్కసారి నీ గుండె
బలహీనరాలుగా ఉండాలా? చెప్పాలండి. నువ్వు తేలిపోతూ ఉండాలా? హల్లెలూయా. వృద్ధాప్యం వరకు కూడా మీరు ముసలితనమున పచ్చగా చిగురించును. చెప్పండి కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ముసలి వాళ్ళు కూడా గంతులేసి నాట్యపడాలా? హల్లెలూయా. ముసలి వాళ్ళు కూడా దేవుని స్వార్థ కొరకు పరిగెత్తాలా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అలాంటి శక్తి ఉంది. నువ్వు సేవించి దేవుడు అలాంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి దేవుని స్తుతిద్దామా? దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించుము వరము యొక్క పరిమాణము చొప్పున ఏమీ పడుతుంది. ఏమీ పడదండి. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కృప ఇయ్యబడెను. ఆమేన్. యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఏమిచ్చాడు నీకు? ఇప్పుడు ఏం బతుకున్నావు నువ్వు ఇప్పుడు? హల్లెలూయా. వచ్చినప్పుడు నువ్వు జబ్బు కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు, పిల్లల వివాహాల కోసం కాదు, ఇల్లు మేడల కోసం కాదు. హల్లెలూయా. నువ్వు యథార్థ హృదయం తడుగు యేసయ్యని. యథార్థ హృదయం తడుగు యేసయ్యని. యేసయ్యని అడుగు. హల్లెలూయా. కృప ఇయ్యి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య తన యొద్దకు వచ్చిన వారిని ఏమిస్తున్నాడు? వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున వారికి కృప ఇవ్వబడును. నువ్వు వచ్చి స్థలంలో కూర్చొని అయ్యా నా రోగము, అయ్యా నా పిల్లల వివాహము, అయ్యా నా ఉద్యోగము, నా పిల్లలకు ఉద్యోగాలు ఈ చింత కాదు. మొట్టమొదటి ఏమందుకోవాలి? నువ్వు ఏమందుకోవాలి? దేవుని స్థలంలో ఏమందుకోవాలా? దేవుని కృప నీ మీద నిలిస్తే చాలు. ఆమేన్. దేవుని కృప నిన్ను ఎంతకైనా హెచ్చిస్తుంది. ఏ ప్రదేశమైన వాడుకుంటుంది. ఎలాంటి సమస్య నుంచి నేను విడుదల చేస్తుంది. నిజముగా నమ్ము. హల్లెలూయా. భూమి మీద అనేక మంది కన్యకుడు యేసయ్య నా గర్భంలోకి రావాలా, యేసయ్య నా గర్భాన్ని తగ్గాల, యేసయ్య నాలోనే జన్మించాలని ఎదురు చూస్తున్నప్పుడు ఎవరి మీదకి వచ్చింది కృప? ఎవరి మీదకి వచ్చింది కృప? ఎవరి మీదకి వచ్చింది కృప? దాన్ని పెట్టుతున్న మరియ మీదకి వచ్చింది దేవుని కృప. విశ్వాసంతో కలిగిన మరియ మీదకి దేవుని కృప దిగింది. స్త్రీలలో నువ్వు ధన్యురాలవు. తరతరముల వారు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుందరు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి నీవు జన్మనిస్తావు. దేవుని కృప నీ మీద నిలిస్తే నీలో ఉండేవాడు ఎవడు? చెప్పాలా? నీలో ఎవరున్నారు? యేసుంటాడు. నీలో ఉండేది ఎవరో తెలుసా? సాతానుడు. నీలో ఉండేది ఎవరో తెలుసా? మనిషి మాత్రుడు ఉండడు. హల్లెలూయా. నీలో ఎవరుంటారు? దేవుని కృప పొందుకుంటే ఎవరుంటారు? మరి దేవుని కృప పొందుకునే దీనస్థితి తొలగిందా లేదా? దీనస్థితి తొలగిందా లేదా? మరి ఏమంటున్నారు? గొప్పదానిగా అయిపోయింది. హల్లెలూయా. తరతరముల వారు మరియును మరి దేవుని కటాక్షం నేను పొందుకున్నాను. ఆమేన్. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకేం కావాలండి? నీకేం కావాలా? రాని నోటి మాట రాని, బాగా బలంగా రాని. దేవుని కృపను పొందుకో. హల్లెలూయా. దేవుని కృప పొందుకో. హల్లెలూయా. ఆయన ఇస్తానంటున్నాడు. వచ్చేస్తుంది. ఆయన కృప భూమిలో ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్మిక పొందుకున్నావు. నీ విశ్వాసంతో పొందుకున్నావు. కృపావరములు పొందుకున్నావు. ఆత్మాభిషేకం పొందుకున్నావు. నువ్వు వాడబడతావు. నీవు యేసుని ఇస్తాడు. నీవు అభిషేకం ఆయన రక్షకుడు. హల్లెలూయా. ఆయన అభిషేకుడు. నీలో యేసుని నిలిస్తే, నీలో యేసుని ఉంటే, దేవుని కృప నీలో ఉంటే రక్షణ కార్యం నీలో జరిగిపోతుంది. సమయంలో హల్లెలూయా. నువ్వు రక్షిస్తావు. హల్లెలూయా. రక్షిస్తావు. ఆత్మల మొత్త కోసం రక్షకుడిగా యేసుని నిలబెట్టుకుంటావు. గొప్ప మహిమ, గొప్ప రక్షణ చేస్తావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ మహాకృప నీకు అవసరం అంటారు. ఈ మహాకృప నీకు అవసరం అంటారు. ఈ మహాకృప నీకు అవసరం. మహాకృపనిచ్చే యేసు నీకు అవసరం అంటారు. చెప్పాలి. యేసు ఆ కృప చాలు. దేవుని కృపకు మనం సొంతమైతే చాలు. హల్లెలూయా. టోటల్ గా నీ బ్రతుకు మారిపోతుంది.
మహాకృప కలవాడు. ఆయన కృపను కనిపెట్టిన వారికి ఆయన కృప ఇచ్చేవాడు. ఆయన కృప మన జీవితాలలో చాలు. చెప్తావా? ఇప్పుడు నీ గుండె మీద చేసుకొని చెప్తావా? చెప్పు చెప్పు. నీ గుండె మీద చేసుకొని చాలని చెప్పు. అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? చెప్పాలి. గుండె ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకోండి. గుండె ఉందా మీకు? ఉందా గుండె? నీ గుండె ఏ భాగం ఉందో ఆ గుండె మీద చేసుకో. నీ కృప నాకు అను గట్టిగా. నీ కృప నాకు. ఆమేన్. హల్లెలూయా. జీవితాంతం వరకు యేసయ్య కృప నీకు తోడుగా నిలుచును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞతై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. తెలియక అవిశ్వాసము వలన చేర్చితిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చునన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారి బ్రతుకు ముందు ఎలాంటిది? నేను దూషకుడును, హానికరుడను, హింసకుడును, పాపుల్లో ప్రధాన పాపిని. అలాంటి నన్ను యేసుక్రీస్తు ఏం చేశాడు? తన కృప చేత నన్ను రక్షించుకొని యోగ్యమైన నమ్మదగిన పనివానిగా నన్ను నియమించుకున్నారు. ఇప్పుడు ఏసీ లోకంలోనికి వచ్చింది గొప్పవారి కోసమా? ఏసీ లోకంలోనికి వచ్చింది పరిశుద్ధుల కోసమా? ఏసీ లోకంలోనికి వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? దరిద్రుల కోసం. పాపిని రక్షించుకున్నాడని ఎవరు చెప్తున్నాడు? రుచి ఎరిగిన వాడు. హల్లెలూయా. పాపము నుంచి విడిపించబడిన వాడు, హానికరుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు, హింసకుడు ఉన్నాడు, క్రీస్తుకే విరోధిగా ఉన్నవాడు రక్షింపబడి అంటున్నాడు. ఆయన వచ్చింది పాపి కోసమని నేను ఇప్పుడు రూఢిగా నమ్ముతున్నాను. అంగీకారము ఎవడు కూడా అంగీకరించకపోయినా నేను చూశాను, నేను రక్షింపబడ్డాను, నా బ్రతుకును మార్చాడు. ఇప్పుడు నన్ను వాడుకుంటున్న నా దేవునికి మహిమ కృతజ్ఞతుడై ఉన్నానని రుచి సూచన వాడు ప్రకటిస్తున్నాడు. తప్పకుండా ఎవరి కోసం వచ్చాడు? పాపిని రక్షించుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దూషకుడుగా, హానికరంగా, యేసు నామం అంటే మండిపడేవాడిని రక్షించుకొని ఆ నామమునే ప్రకటించబడగా ఇది పూర్ణ అంగీకారం. ఎవడన్నా కాదన్నా నా యేసు పాపిని రక్షించడానికి వచ్చాడని ప్రకటిస్తున్నాను. ఇది పూర్ణమైన యోగ్యమైనది కాబట్టి ఇది విశ్వసించదగినదని రూఢిపరుస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డ, మరి యేసు ప్రభు వారి కృప ఏంటంట? ఆయన కృప నేను పొందుకున్నాను. ఒకప్పుడు తెలియక నేను చేసి ఆయన చేత కనికరించబడ్డాను. ఇప్పుడు ఇట్లా మనం ఎందుకు వచ్చాము ఈ స్థలంలోకి తెలుసా? దేవుని కృప నీ పాపాన్ని కడిగింది. దేవుని కృప గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం కనికరపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవడైనా ఒక తప్పు చేసి మన కళ్ళెదుట పడితే వాడిని ఏం చేస్తాము? అదే ఛాన్స్ అని పదే పదే నువ్వు తప్పుడోడివి, నువ్వు పాపివి, నువ్వు ఇది జరిగించావని మనం ఏం చేస్తాము? వెంటబడుతూనే ఉంటామా లేదా? అయితే యేసయ్య ఏం చేశాడు? ఆ వ్యక్తి పాపాన్ని అంతా మర్చిపోయాడు. క్రైస్తవులు హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, యేసా ఏమి దేవుడు అంటున్నాడు. అలాగ వినేదిగా ఉన్నటువంటి ఆ సౌలునే పౌలుగా మార్చి దేవుని కృప ఏం చేసింది?
చేసిన తప్పునంతా ఏం చేసింది? కనికరపడి క్షమించింది. హల్లెలూయా. తన హక్కును చేర్చుకున్నది కదా ఆ ప్రేమ. తన సేవకునిగా చేసుకున్నాడు కదా యేసయ్య. తన నోటనే ఏం చేస్తున్నాడు? ప్రకటించేవాడిగా చేశాడు. ఇప్పుడు దేవుడు కృప గలవాడా కాదా? చెప్పాలి మీ నోటితో. నీవు నమ్మిన దేవుడు యేసు కృప కలిగిన వాడు. కృప కలిగిన వాడు మాత్రమే కాదు, చెప్పాలా, మహాకృప కలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ పాపికి మహాకృప వలన మనం అందరం కూడా రక్షింపబడ్డాము. ఇప్పుడు మనం ఎలా ఉండాలమ్మా? కృతజ్ఞత కలిగిన వారం ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారమే విశ్వాసమును అభివృద్ధి పరచుకుంటారు. యేసు నా కోసం ఈ లోకంలోకి వచ్చావా? పాపినైనా నన్ను రక్షించావు. ఈ పాపికి గొప్ప రక్షణ ఇచ్చావు. నీ మహాకృప నా మీద ఆమె. పెద్ద పెద్ద సేవకులు మతాలను కులాలను విడిచి కుటుంబాలను విడిచి వచ్చారంటే దేవుని మహాకృప వారిని ఏలుబడి చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహాకృప నీ మీదకి వస్తే నీ జీవితము, నీ బ్రతుకు, నీ చేస్తున్న నీ క్రియలు, ఈ లోక సంబంధం అన్నీ తెచ్చిపోతాయి. ఇంకా గమనించినట్లయితే ఆయన గొప్ప మేలు. హల్లెలూయా. గొప్ప దేవుడు, మహా రక్షకుడు, మహా దేవుడు, మహా కృప కలిగిన వాడు, మహా మేలు, గొప్ప మేలు చేయవాడు. దేవునికి స్తోత్రాలు. కీర్తనలు 31వ కీర్తన 31:19 వచనం చూద్దాం. కీర్తనలు 31:19 వచనం. గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. మరియమ్మ భక్తి చేసింది కదా. మరియకు తెలియదు తన గర్భాన యేసు ప్రభువు జన్మిస్తాడని. అయితే గొప్ప మేలు దేవుడు సిద్ధపరిచాడా లేదా? ఆమేన్. హల్లెలూయా. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. అలాగే నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఇప్పుడు దేవుడు నీకు మేలు చేసేవాడా కాదు? చెప్పాలమ్మా. ఎలాంటి మేలు చేసేవాడు? గొప్ప మేలు చేసేవాడై ఉన్నాడు. మేలు చేటులో క్రీస్తు గొప్పవాడై ఉన్నాడు. ఉపకారము చేటులో యేసు గొప్పవాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆ సిద్ధపాటు గొప్పదై ఉన్నది. హల్లెలూయా. ఆ దాచించిన మేలు గొప్పదై ఉన్నది. ఏనాడు కూడా నేను ఊహించలేదు నా బ్రతుకు నేను సేవకురాలిని అవుతానని, మందిరాన్ని నడిపిస్తానని, సువార్త ప్రకటిస్తానని, ఈ మార్గపురంలో ఉంటామన్న సంగతి మాకే తెలియదు. హల్లెలూయా. ఈ మేలును నా దేవుడు నా జీవితంలో దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు. ఆమేన్. ఇప్పుడు నీకు కూడా దేవుడు చేసే మేలు, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి కానీ దేవుడు నీ కొరకు ఎన్నో సిద్ధపరిచాడు. ఆశ్చర్యపడు రీతిగా, అద్భుత రీతిగా నీ జీవితాన్ని మలచే దేవుడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు. హల్లెలూయా. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే నీ కొరకు దేవుడు దాచించున్నది ఎంతో గొప్పది. ఆయన గొప్ప మేలు మానవుడికి చేశాడు. ఎంత మేలు? గొప్ప మేలు. రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. లోకానికే రక్షణ కలిగించిన గొప్ప మేలు చేశాడు. ఈరోజు సత్యము తెలియకపోతే అబద్ధాన్ని ప్రేమిస్తా ఉంటాం. నిజమైన మార్గము తెలియకపోతే అసత్య మార్గంలోనే నడుస్తూ ఉంటాం. వాక్యం ఏం చేస్తుంది? ప్రతి తప్పును సరి చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు సత్యవాక్యము నీ బ్రతుకును మారుస్తూ ఉంది.
దేవుని సన్నిధానంలో నిన్ను కడుగుతుంది అంటే నీకు గొప్ప మేలు కాదా? హల్లెలూయా. యేసయ్య గొప్ప మేలు చేసేవాడు. ఈరోజు నువ్వు దిగులు పడకూడదు. అయ్యో నా జీవితం ఏంటి, నా కొరకు ఏమి సిద్ధపడు. నువ్వు అడుగు దేవుని సన్నిధానంలో. నువ్వు కోరుకోవడం కాదు నాకు అది ఇది. దేవా నా కొరకు నువ్వు ఆల్రెడీ ఏం చేసావు? సిద్ధపరిచేసావు. నా కొరకు నువ్వు దాచి ఉంచావు. హల్లెలూయా. దాచి ఉంచిన దాన్ని ఏం చేస్తాడు? తక్కువ ఏం చేస్తాడండి? మన చేతికి సమయానుకూలంగా అందిస్తాడు. చూడండి, పెళ్లిళ్ళల్లో ఏం చేస్తాము? లాస్ట్ మినిట్ లో ఆహారం ఉంటుందో లేదో, కూరలు ఉంటుందో లేవో అని ప్రతిదాన్ని ఏం చేస్తాము? కొంచెం అక్కడ దాచిపెడతాం. దాచిపెట్టి ఎప్పుడు వాడతాము? సమృద్ధిగా ఉన్నప్పుడు వాడతామా? అవసరమైనప్పుడు ఆ దాచి ఉంచేది నీ చేతికి దక్కుతాం. గొప్ప మేలు మనం పొందుకున్నాం. ఇంకా గొప్ప మహిమ కలిగిన వాడు యేసయ్య. ఏ విషయాలలో ఆయన గొప్పవాడు అనగా, మొదటి గొప్ప రక్షణ, మహా రక్షణ, మహా కృప కలిగిన వాడు, అన్ని నామముల కన్నా పై నామమైన వాడు. హల్లెలూయా. బలాఢ్యుడు, రక్షించుటకు నేనే, వేరేవాడు లేడు. తన ప్రజలను పాపముల నుండి రక్షించుటకు నేనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మహాకృప కలవాడు, ఇంకా గొప్ప మేలు చేతిలో గొప్పవాడై ఉన్నాడు, ఇంకా గొప్ప మహిమను కనపరచులో గొప్ప మహిమ కలిగిన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూద్దాం కీర్తనలు 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేస్తున్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్టు నీవు అతనిని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింపచేసి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? నీ రక్షణ వలన అతనికి ఏం కలిగిందంట? గొప్ప మహిమ కలిగింది. ఎవరంటున్నారు ఇక్కడ? దావీదు గారు అంటున్నారు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, అన్నదమ్ములతో విసర్జింపబడినవాడు, తృణీకరించబడినవాడు, ఎన్నిక లేనివాడు. ఉదయం లేచి రాత్రి వరకు పొలంలో గొర్రెల మందను కాసుకుంటున్న వాడిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆమేన్. దావీదు ఎడల కృప చూపాడు. హల్లెలూయా. శాశ్వతమైన కృపను చూపిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మరి నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన మహాకృపతో ఏం చేస్తున్నాడు? గొప్ప మహిమ నీకు ఇచ్చున్నాడు. అతనికి అలంకరింప చేస్తున్నాడు. దావీదుకి, ఎన్నిక లేని వాడికి, గొర్రెలు కాసుకునే వాడికి ఏమి ఇచ్చాడు? గౌరవం ఇచ్చాడు. రాజుగా ప్రభావాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సింహాసనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దేవుడిచ్చిన రక్షణ ఏమిచ్చింది? దేవుడిచ్చిన రక్షణ ఏమిచ్చింది? మహిమనిచ్చింది. గొప్ప మహిమనిచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నీళ్ళు ఏముంది అనగా గొప్ప మహిమ ఉంది, గొప్ప కృప ఉంది, మహాకృప ఉంది, మహారక్షణ ఉంది, గొప్ప మహిమ. ఇప్పుడు నీ మీద ఏముంది? మహిమా కిరీటములను ఆయన నీకు ధరింపజేస్తుంది. గౌరవ ప్రభావములను నువ్వు ధరించున్నావు. దావీదు వలె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి వరకండి? శాశ్వతంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా నిత్యము ఆశీర్వాదకరంగా ఉన్నాము. ఏమమ్మా వింటున్నారా? అయ్యలారా వింటున్నారా? ఒక ఆదివారమే ఆశీర్వాదమా? చెప్పాలా? ఒక ఈ సంవత్సరమే ఆశీర్వాదమా? ఓ నువ్వు బ్రతికిన కాలము నిత్యము నువ్వు ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగున్నావు? గొప్ప మహిమ ఆశీర్వాదకరంగా ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ సన్నిధిలో నిత్య సంతోషములు ఉన్నవి. చూడండి, దేవుడి సన్నిధానంలోకి వచ్చిన మనం, క్రీస్తును అంగీకరించిన మనం, ఆ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్న మనం, ఆ గొప్ప రక్షణ, ఆ మహాకృప, ఆ మహారక్షణ పొందిన మనము ఎప్పటి వరకు? నిత్యము. హల్లెలూయా. నీ పిల్లలు కూడా ఎలాగున్నారు? ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో సంతోషముతో అతనిని ఉల్లసింపచేసితివి. ఆమేన్.
చూడండి, దేవుని రక్షణ పొందిన వారికి ఆనందం ఎక్కడ చెప్పాలమ్మా? ఎక్కడండి? దేవుని సన్నిధానంలో ఆనందం ఉంది. ఆమె నిజముగా ఒకరోజు దేవుని సేవ చేయకపోయినా, ఎవరికైనా ప్రార్థించకపోయినా నా శరీరంలో చాలా బలహీనత అవుతుంది. ఎక్కువగా ఎక్కడ విరివిగా వాడబడినప్పుడు, విరివిగా ప్రకటించినప్పుడు, దేవుని బలముతో ఎక్కువ పని చేసినప్పుడు దేవుని పని ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆమె హల్లెలూయా. చూడండి, ఎక్కడ సంతోషం అనగా దేవుని సన్నిధానంలో సంతోషం ఉంది. ఆమె చూడు, ఇప్పుడు దేవుని రక్షణ పొంది నీవు ఎలాగున్నావు? నిత్యమైన ఆశీర్వాదకరంగా ఉన్నావు. హల్లెలూయా. నిత్యమైన సంతోషం నీకు కలిగింది, గొప్ప మహిమ కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మహా రక్షకుడు, మహా దేవుడు, ఇంకా ఏమై ఉన్నాం మనము? హల్లెలూయా. గొప్ప మహాకృప కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇంకా గొప్ప మేలును పొందుకొని ఉన్నాం, గొప్ప మహిమను పొంది. అంటే ఆయన మహాకృప కలిగిన వాడు, మహామేలు చేయవాడు, గొప్ప మేలు చేసేవాడు యేసు ప్రభువు. గొప్ప మహిమను ప్రజలకు ఇచ్చేవాడు, మహారక్షణ ఇచ్చేవాడు, మహాకృప ఇచ్చేవాడు యేసయ్య. ఆమేన్. యేసు ప్రభువు తృణీకరించి, యేసు ప్రభువు నిందించి హేళన చేయకు, ఆయనే రక్షకుడు. హల్లెలూయా. యేసు నామము రక్షణకు మరి ఏంటండి? అధికారము కలిగినది. హల్లెలూయా. ఆ నామమే రక్షించగలదు. రక్షకుడైన యేసు ప్రభువును అంగీకరించి ఆ రక్షణ మనం పొందుకుని దేవుని స్తుతించుదుము గాక. హల్లెలూయా. ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం, కృప కలిగిన దేవానికి స్తోత్రం. నాయన, నీ జన్మలో కారణమున్నది ఇక్కడ ఉన్నా. నువ్వు గొప్ప రక్షణ, మహారక్షణ ఇవ్వడానికి లోకములోనికి వచ్చావు. మహాకృపను మనుషులకు ఇవ్వడానికి లోకములోనికి వచ్చావు. గొప్ప మేలును మనుషులకు చేయడానికి లోకములోనికి వచ్చావు. గొప్ప మహిమను పాపులమైన మాకు ధరింప చేయడానికి, నాయన మా బ్రతుకులు మార్చడానికి లోకములోనికి వచ్చావు. నాయన, నీ సమస్త కార్యములను బట్టి తలస్తూ నాయన నువ్వు గొప్పవాడని స్తుతిస్తూ, నాయన ఇంకా వ్యతిరేకముగా ఉన్న ప్రజలను, తృణీకరించే ప్రజలను, హేళన చేసే ప్రజలను క్షమించి నాయన సౌలును పౌలుగా మార్చిన నీ ఉన్నతమైన కృప వారి జీవితాలలో కూడా వచ్చును గాక. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకును గాక. శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశీర్వాదం వినుచున్న ప్రతి ఆత్మకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.